హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు. ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రమదలేఖనం సీజన్ 2 పార్ట్ 18. శ్రీధర్ దంపతులు అక్కడి నుండి వెళ్ళిపోయాక మరోసారి ఆ వీడియో అంతా చూస్తుంది ప్రమద. అమన్ చిరునవ్వుని అపురూపంగా చూసుకుంటుంది. మిస్ యూ అమన్ గారు, మిమ్మల్ని చాలా అంటే చాలా మిస్ అవుతున్నాను అనుకుంటూ ఉంటుంది. ఒక్కసారి చూసినా మరలా తనివి తీరక 4 సార్లు అదే వీడియో పెట్టుకొని చూసుకొని అమన్ రూపాన్ని ఇంకా అతని చిరునవ్వుని గుండె గదిలో భద్రపరుచుకుంటుంది. శ్రీధర్ దంపతులు వెళ్ళిపోయిన తర్వాత 5 సార్లు చూసినా తనివి తీరలేదు. కానీ తప్పనిసరి అయ్యి టీవీ ఆఫ్ చేస్తుంది. లేకపోతే నరసింహ సినిమాలో నీలాంబరిలాగా తన్ను కూడా అదే పనిగా టీవీ చూస్తుంటే పిచ్చిదాన్ని అనుకుంటారేమో అని భయంతో. లేకపోతే అసలు వదిలేదే కాదు. రిమోట్ అక్కడ పెట్టి రూమ్లోకి వెళ్ళిపోతుంది. అమన్ ఆలోచనలతో తెలియకుండానే ఆ చిరునవ్వును తలుచుకుంటూ నిద్ర పట్టేస్తుంది ఆమెకి. అమన్ వాళ్ళందరూ ఇంటికి చేరుకుంటారు. ఫంక్షన్ అయిపోయిన వెంటనే మాల్ని మేనేజర్కి అప్పచెప్పి అందరూ అలసిపోవడంతో లంచ్ చేసి ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. కొత్త బట్టలు మార్చుకొని అలా నడుం వాలుస్తారు. తను ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి ఇంకా అలానే ఆలోచిస్తూ కూర్చున్న తన ప్రియమైన భార్యను చూసి, ఏంటి పుట్టబొమ్మ, ఇక చీర మార్చుకోవా అంటూ అడుగుతాడు రవీంద్ర. భర్త వైపు చిరుకోపంగా చూసి ఫ్రెష్ అయ్యి వచ్చి డ్రెస్ కూడా మార్చుకొని వస్తుంది. భర్త గుండెల మీద పడుకొని మీకు విషయం చెప్పాలి అంటుంది రవీంద్ర వైపు చూస్తూ. నీ ఆలోచన చూసినప్పుడే అనుకున్నానులే ఏదో ఉందని, ఇంతకీ ఏమిటో? ప్రమద ఆత్మహత్య ప్రయత్నం చేసిన దగ్గర నుండి డిశ్చార్జ్ అయ్యే వరకు అంతా చెప్తుంది. షాక్తో లేచి కూర్చుంటాడు రవీంద్ర. విషి లేకపోతే ఏమయ్యేదో తలుచుకోగానే చాలా భయంగా అనిపిస్తుంది అతనికి. ఎప్పుడు బయలుదేరుతున్నావు అంటూ ఒకే మాట అడుగుతారు భార్య వైపు చూసి. రేపు మార్నింగ్ ఫ్లైట్కి, మీరు ఓకే అంటే. ఇంకా అనేది ఏమిటి, వెంటనే బయలుదేరు. సంధ్య వేళకు అత్త కోడలు ఇద్దరూ మన ఇంట్లో ఉండాలి అంటూ స్థిరంగా చెప్తాడు. ప్రమద ఆత్మహత్య యత్నం మన ఇంట్లో కూడా ఎవరికీ చెప్పద్దు అన్న రవీంద్ర మాటకి నేను కూడా అదే అనుకున్నానండి అంటుంది మిత్ర. రేపు నేను కూడా రానా, లేదా ఎవరినైనా తోడు తీసుకుని వెళ్తావా? ఎవరు వద్దు, నేనే తొందరగా వెళ్ళి వచ్చేస్తాను. వాళ్ళు కలవడానికి ఒక అడుగు నువ్వు వేస్తున్నావు. తను ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేయాలో ఆ దేవుడే చూసుకుంటాడు. సరే, ప్రస్తుతానికి నువ్వు పడుకో అంటూ పడుకొని ఆమెను తన గుడ్డల మీదకు చేర్చుకొని జో కొడుతూ నిద్రపుచ్చేస్తాడు రవీంద్ర. అప్పటిదాకా అమన్ మాల్ ఓపెనింగ్ వీడియో చూసిన ఒక వ్యక్తి అమన్ బ్రతికి ఉన్నాడని తెలిసి మొదట షాక్ అవుతాడు. తర్వాత కోపంగా లేచి తన ముందు ఉన్న టీవీని పగలగొట్టేస్తాడు. రే అమన్, నిన్ను చంపేశాను కదరా, మరలా ఎలా బతికి వచ్చావు అంటూ కోపంగా ఇల్లంతా అన్ని వస్తువులు పగలగొట్టేస్తాడు. అయినా కోపం తీరక తన గెస్ట్ హౌస్కి తన కోసం వచ్చిన అమ్మాయి మీద తన ప్రతాపమంతా చూపిస్తాడు. ఆ కసి తగ్గే వరకు ఆ అమ్మాయిని వదలడు. ఆ అమ్మాయి బెడ్కి అతక్కపోతుంది స్పృహ లేకుండా. లేచి ఫ్రెష్ అయ్యి బాల్కనీలోకి వెళ్ళి సిగరెట్ ముట్టించి ఆలోచనలో పడతాడు. ఎలా బతికిపోయావురా ఆయన? మొదటిసారి యాక్సిడెంట్ చేయించిపోతే నీ బావగాడు కాపాడాడు. రెండోసారి పక్కా ప్లాన్ చేసి మరీ లేపైపోతే అదెవరో వచ్చి ప్రాణాలు అడ్డుపెట్టి మరీ నిన్ను కాపాడింది. మూడోసారి పక్కాగా అటాక్ చేసి మరీ యాక్సిడెంట్ చేశాను. ఆ దెబ్బకి చచ్చిపోయావు అనుకున్నాను. కానీ అలా ఎలా బతికేశావురా? బ్రతుకుంటే ఇన్ని నెలలు నువ్వు అసలు కనిపించలేదేంటి? నీ ప్రాణాలు చాలా గట్టివిరా, నిన్ను మాత్రం బ్రతకనివ్వను అనుకుంటాడు కసిగా పిడికిలి బిగిస్తూ. తర్వాత రోజు ఉదయాన్నే అందరికీ అమ్మని చూడకుండా భీమిలి వెళ్తున్నానని చెప్పి బయలుదేరుతుంది మిత్ర. కొడుకు మాత్రం వైజాగ్లో పెళ్లి ఉంది, స్నేహితురాల కూతురుది అని చెప్పేస్తుంది. అందరూ ప్రమద ఇక్కడికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. అమన్ షాపింగ్ మాల్కి వెళ్ళిపోతాడు. ఎయిర్పోర్ట్ దాకా స్వయంగా వెళ్ళి డ్రాప్ చేస్తాడు రవీంద్ర తన భార్యని. జాగ్రత్త మిత్ర, నువ్వు తనకి ఎలా నచ్చ చెప్తావో చెప్పు, కానీ శ్రీధర్ గారి పేరు బయటికి రాకూడదు. అలా వస్తే ప్రమద దగ్గర ఆయన మాట పోతుంది. భర్త చెప్పింది అర్థం చేసుకుని సరే అంటుంది.
తను స్టార్ట్ అవ్వగానే శ్రీధర్ గారికి మెసేజ్ చేస్తుంది మిత్ర. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఆయన. దేవికి మాత్రం చెప్తాడు వంట చేయమని, ఇలా మిత్ర వస్తుందని. ప్రమద ఇంకా పూర్తిగా కోలుకోలేదని తనని ఏ పని చేయనివ్వడం లేదు దేవి. ప్రమద పూర్తిగా రూమ్కి పరిమితమైంది. అప్పుడప్పుడు హాల్లోకి వస్తుంది. అందుకే దేవి గారు వంట రూమ్లో చేసే హడావుడి ఆమెకి తెలియలేదు. దేవి గారు పనులన్నీ ముగించి కిచెన్ క్లోజ్ చేసి ఫ్రెష్ అయి వస్తారు. ప్రమద అప్పుడే బయటకు వచ్చి టీవీ పెట్టుకొని మాల్ ఓపెనింగ్ వీడియో పెట్టుకొని పెదవులపై చిరునవ్వుతో అమన్ వైపు తదేకంగా చూస్తూ ఉంటుంది. అబ్బా, ఏం టైంకి వీడియో పెట్టుకున్నావు అనుకుంటూ రూమ్లో నుండి వచ్చిన శ్రీధర్ ప్రమద వెనుకున్న చైర్లో కూర్చుంటాడు. అప్పటికే మిత్ర వైజాగ్ ఎయిర్పోర్ట్లో దిగి చాలాసేపు అయింది. అతనికి వచ్చిన మెసేజ్ని బట్టి ఆమె ఏ క్షణమైనా రావచ్చు అనుకుంటూ ఉండగానే ఆ ఇంటి గేట్ లోపల అడుగుపెడుతుంది మిత్ర. ఆమెను గేట్లోనే చూసి కావాలని లోపలికి వెళ్తాడు శ్రీధర్. దేవిని కూడా కిచెన్లోకి వెళ్ళమంటాడు. ఎదురుగా రాగానే కోడల దర్శనం అవ్వడంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ అసలు చుట్టుపక్కల ప్రపంచం మర్చిపోయి ఒకవైపు మాత్రమే చిన్న చిరునవ్వుతో చూసిన ఆమెను చూసి ఎటు చూస్తుందా అనుకుంటూ ప్రమద చూసే వైపు చూస్తుంది మిత్ర. టీవీలో వాళ్ళ షాపింగ్ మాల్ ఓపెనింగ్ వీడియో వస్తూ ఉంటుంది. అందులో అందంగా నవ్వుతూ ఉన్న తన కొడుకును చూసిన తర్వాత కానీ ఆమెకు అర్థం కాలేదు ప్రమద పెదవులపై ఈ చిరునవ్వు దేనికో అని. ఆమెలో ఆశ్చర్యం ఇంకా ఆనందం. తేరుకొని శ్రీధర్ గారి ఇల్లిదేనా అంటూ అడుగుతుంది. ఆ మాటకు తేరుకొని మెల్లగా గుమ్మం వైపు చూస్తుంది ప్రమద. అక్కడ అమ్మ తల్లిని చూసిన వెంటనే గుర్తుపడుతుంది. స్ప్రింగ్లా లేచి నిలబడుతుంది షాక్తో. అరే నువ్వా అంటూ మిత్ర అన్న మాటకు తేరుకొని తడబడుతూ ముందున్న రిమోట్ అందుకొని టీవీ ఆఫ్ చేసేసి ఊపిరి పీల్చుకుంటుంది ప్రమద. నేను చూసి గంట అయిందమ్మా కోడలా, చూడకూడదనుకో నువ్వు టీవీ ఆఫ్ చేస్తున్నావు కానీ అని మనసులోనే నవ్వుకుంటుంది మిత్ర. నువ్వు ఇక్కడున్నావేమిటి? నీ పేరు ప్రమద కదూ అంటూ ఆశ్చర్యం నటిస్తూ ఇంట్లోకి అడుగు పెడుతుంది మిత్ర. మిత్ర మాటలకు ప్రమద కంగారు పడుతుంటే ఆమె వెనుక నుండి శ్రీధర్ గారు చిన్న చిరునవ్వుతో ముందుకు వస్తారు అంతా విని. అరే మీరా మేడం, ఎలా ఉన్నారు? మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? మా ఇంటి అడ్రస్ మీకెలా తెలుసు అంటాడు ఆశ్చర్యం నటిస్తూ. అబ్బా, ఇద్దరికిద్దరే, ఏం నటించేస్తున్నారు అనుకుంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన దేవి కూడా. అంతా ఆమెకు తెలుసు కనుక. నా కొడుకుని జాగ్రత్తగా చూసుకున్నందుకు మీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే. నేను పని మీద వైజాగ్ వచ్చాను. ఎలాగో ఇక్కడ దాకా వచ్చాను కదా అని మిమ్మల్ని కలిసి వెళ్దామని వచ్చాను. కానీ మీ ఇంటి అడ్రస్ తెలియదు. ఏం చేయాలో అర్థం కాక హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ మీ ఇంటి అడ్రస్ తీసుకున్నాను. రండమ్మా కూర్చోండి అనడంతో లోపలికి వచ్చి కూర్చుంటుంది మిత్ర. ప్రమద మాత్రం మిత్ర ఎటు వస్తే అటు బొమ్మలా తల తిప్పుతుంది ఇంకా కంగారుతో. ఇప్పుడు ఆవిడ ముందు నుండి వెళ్ళిపోయినా బాగోదు కనుక తప్పనిసరిగా అక్కడే ఉంటుంది ప్రమద. అవును, నువ్వు ఇక్కడ ఉన్నావేమిటి ప్రమద? చాలా రోజులు అయిపోయింది నిన్ను చూసి. నేను కొన్ని రోజుల క్రితమే ఇక్కడ రెంట్కి దిగాను మేడం అంటుంది తడబడుతూ. శ్రీధర్ దంపతులు మౌనంగా వాళ్ళిద్దరి మాటలు వింటూ ఉంటారు. ఓ అవునా, నేను నీకోసం చాలా వెతికాను తెలుసా అంటుంది మిత్ర. దేనికి మేడం? ఇంతలో దేవిగారు జ్యూస్ తీసుకొని రావడంతో అందరూ ఆ జ్యూస్ తీసుకుంటారు. ప్రమద నాకొద్దు పిన్ని అంటుంది. మిత్ర సూటిగా చూస్తూ తాగు, అసలే చాలా నీరసంగా ఉన్నావు అంటుంది. ఆమె గొంతులో పలికిన స్థిరత్వానికి కళ్ళు మూసుకొని జ్యూస్ గ్లాస్ చేతిలోకి తీసుకుంటుంది. తాగి సందర్ గ్లాసులు తీసుకువెళ్ళి కిచెన్లో పెట్టి వస్తుంది ప్రమద. ఇంతకీ ఎందుకు వెతికాను అని అడిగావు కదా, ఎందుకో నాకు నేను బాగా చూడాలి అనిపించింది. ఎంతైనా నా కొడుకు ప్రాణాలను కాపాడిన దేవతవు కదా అంటుంది చక్కని చిరునవ్వుతో మిత్ర. దానిదేముంది మేడం, నా స్థానంలో ఎవరున్నా కాపాడతారు. లేదు ప్రమద, నీలా అయితే ఎవరు ఉండరు. అంత పేదరికంలో ఉండి కూడా నా కొడుకు కోసం కష్టపడి రాష్ట్రం దాటావు. నా కొడుకుని ఫైనల్లీ కాపాడావు. అందుకే నేను చూడాలి అనిపించి వెతికించాను. ఆమెకు తన మీద ఉన్న అభిమానానికి మాటలు రాక మౌనంగా నిలబడుతుంది ప్రమద. ఈ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అభిమానించే అత్తగారుంటే ఏ కోడలైనా ఆమె కూతురే అవుతుంది.